ఏయ్, నేను నీ గెస్టా? నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పరా? అంకుల్ ఎలా ఉన్నారు? మీరు మా నాన్నలాగా. మా నాన్నగారు పైకి వెళ్ళిపోయారు, మీరే ఇంకా. అది కాదు అంకుల్, మా నాన్న ఉండే ప్లేస్ లో మీరుండి నన్ను ఆశీర్వదించండి. చల్లగా రేయ్, తాత కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాడో లేకపోతే నాకంటే మీరు బాగా బిజీ కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బయటికి వెళ్తారేమోనని. ఏయ్, వచ్చి ఆశీర్వాదం తీసుకోవే. అంకుల్, ఇలాగే మా నాన్నగారు 2 బొట్ట వెళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది. 2 బొట్ట వెళ్ళు చేర్చి కట్టేసి సమాధి కట్టేశాం. రే ఏంట్రా వచ్చిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నావు? ఎందుకురా చావు చావు అని అదే మాట. నేను శవాల బండి నడుపుతున్నాను, అందుకే అదే గుర్తుకొచ్చి మాట్లాడుతున్నాను. ఏంట్రా నీ పెళ్ళ నీకు మర్యాద కదా? ఇదిగో వస్తున్నానండి. త్వరగా రా. ఇంకేంటి ఇలా వచ్చావేంట్రా? ఏం లేదురా, ఈవిడ 3వ అన్నయ్య కూతురు పెద్ద మనిషి అయింది. ఆ ఫంక్షన్ అలాగే అటెండ్ చేసి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇలా వచ్చేసాను. అది మాత్రమే కాదు, దీనికి షుగర్ ఎక్కువ, బొటన బెల్లో సమస్య. ఇక్కడెక్కడో పచ్చి పచ్చిగా తిడుతూ కట్టు కడతారంట, అందుకే ఆ పని మీద వచ్చాను. అంకుల్, రెగ్యులర్ గా మీరెక్కడ కట్టుకుంటారు? నాకేముంది. బాగున్నారా అన్నయ్య? రామ్మా, నేనెవరో తెలుస్తోందా? తను ఎవరంటే? నువ్వు చెప్పకూడదు, తనే చెప్పాలి. నువ్వు చెప్పమ్మా. తెలుసన్నయ్య, మీ గురించి చెప్పారు. అంతా చెప్పేశావా? టీ తాగుతామంటారా? తాగుదాం. టీ తీసుకురా అమ్మా. పాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. నాకు పాలు టీ లేవద్దమ్మా, బ్లాక్ టీ తీసుకురా. లేదన్నయ్య, పాలున్నాయి, పాలతో టీ ఇస్తాను. కాదమ్మా, బ్లాక్ టీ తాగితే హెల్త్ కి మంచిది, డైజెషన్ అవుతుంది, అందుకు. రే పాలు టీ తాగరా. ఇలా చూడండి అంకల్, 6 గంటల తర్వాత పాల ఐటమ్ ఏది తిన్నా సరే త్వరగా పాడగట్టేసి 2వ రోజు మర్చిపోతారు. ఇప్పుడు చెప్పండి, బ్లాక్ టీ కావాలా, పాలు టీ కావాలా మీకు? నువ్వు వెళ్ళి పాలు టీ తీసుకురా. అందుకనే నీకు ప్రెషర్, కాళ్ళలో షుగర్. ఏం పర్వాలేదండి, నేను 2 తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురామ్మా. ఏంట్రా, మొత్తానికి మా అత్తయ్య ఇంటి ఫంక్షన్ రానేలేదు? ఎగ్జామ్ టైం రా, స్కూల్లో లీవ్ దొరకలేదు. ఈ సంవత్సరం పైకి వెళ్తావా? మరి తప్పకుండా. లేదంటే మీ నాన్న నిన్ను లాక్కొచ్చి మెళ్ళ మాల వేస్తారు కదా, ఎందుకంటే మీ నాన్నకి అంత భక్తి. ఇలా చూడు, ప్రతి ఏడు మేము శబరిమలకి వెళ్ళడానికి కారణం అంకులే. ఇలాగే ఓసారి మేము మాల వేసుకుని శబరిమలకి వెళ్ళాం. అడవి మధ్యలో వెళ్లే దారిలో నాటు ఉసిరికాయల కోసం మేమిద్దరం అలా ముందుకెళ్ళాం. అంకుల్ కోతి దగ్గర ఇరుక్కుపోయారు. తర్వాత ఏమవుతుంది? అది ఉసిరికాయల సీజన్ కాదు, కోతికి చిర్రెత్తుకొచ్చి అంకుల్ మాల లాగేసి కింద పడేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంకుల్ ని మెల్లగా వెళ్ళగలా పడుకోబెట్టి మేమంతా ఎత్తుకొచ్చాం. ఆ గుర్తులు అక్కడ కనిపిస్తున్నాయి చూడు. నీకు జ్ఞాపకం ఉందిగా? అంకుల్, మీకు జ్ఞాపకం ఉందా? లేదురా. ఎలా ఉంటది, అప్పుడు మీరు స్పృహలో లేరు కదా. థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి మావయ్య. తర్వాత అవుతాను. ఏంటిది? బ్లాక్ టీ. ఇదే బ్లాక్ టీ అని చెప్పి అందరికి ఇస్తున్నావా? వేడి నీళ్ళలో డికాషన్ వేసిస్తే అది నీకు బ్లాక్ టీయా? బ్లాక్ టీ ఎలా ఉండాలో తెలుసా? అల్లాన్ని చితకొట్టి వేసి 2 యాలక్కాయల్ని నలిపేసి వేసి అలాగే 2 చెక్క లవంగాలు అందులో వేసి అలాగే గరం మసాలా వేసి బియ్యం వెయ్యి బిర్యానీ అవుతుంది. నోటి దురుసు వల్లే నీకు షుగర్ ఎక్కువైపోతుంది. ఇదిగో నేను చెప్పినట్టుగా చేసి తీసుకురా పో. సరేనండి. నువ్వు వెళ్ళి చికెన్ చపాతీ చెయ్యమ్మా. చికెనా? నేను బాగా చేస్తాను కదా అంకుల్. రే నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నేను వంట చేయకూడదా ఏంటి? ఇలా చూడండి, ఈ రోజు లేడీస్ కి అందరికి లీవు, జెంట్స్ మేము వంట చేయబోతున్నాం. అంకుల్, వచ్చి ఉల్లిపాయలు తరగండి. చికెన్ రాదు. నేను ఏదైనా హెల్ప్ చేయనా? వద్దక్క, పర్వాలేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, నేను హెల్ప్ చేస్తాను. వద్దక్క, పర్వాలేదు, మీకే కాలు బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. సరే. ఏయ్, 2 టీలు. అంకుల్, భోజనం ఎలా ఉంది? ఆయిల్ కొంచెం ఉండొచ్చు తమ్ముడు. అదే అంకుల్ నేను చెప్తున్నాను, ఆయిల్ కొంచెం ఉండాలంటే ఆయిల్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఏమే, ఊరికే కదా ఉన్నావు, ప్యాకెట్ ఆడొచ్చుగా. నేను రాను, మీరు ఆడుకోండి. రావా? అంకుల్ని చూడు, ఈ వయసులో ఆయన ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు చూడవే. అంకుల్, ఇదే విధంగా మా నాన్న
చావడానికి ముందు రోజు రాత్రి మీలాగే ఒక బనీన్ వేసుకుని నాతో పేకాట ఆడాడు. గేమ్ కొట్టాడో లేదో తెల్లారేసరికి ఆయన తప్పిడి కొట్టారు. అర్థం చేసుకోండి. ఏంట్రా నువ్వు ఇప్పుడు అదే మాట్లాడుతున్నావు? లైవ్ గా జరిగిందే చెప్పాను. దాన్ని కోపడితే ఎలాగా? తీసుకోండి. ఆ, ఇప్పుడు ఎలా ఉంది టీ? ఎవరైనా టీ పెట్టడం ఎవరు నేర్పించారు అంటే ఎవరి పేరు చెప్తావు? మీ పేరే చెప్తానన్నయ్య. గుడ్. రా మనమంతా ఒక గేమ్ ఆడదాం. వద్దన్నయ్య, కిచెన్ లో చాలా పని ఉంది, చేసి వస్తాను. అక్కడేం పని ఉంది? ఉన్న అన్ని పనులు మేము పూర్తి చేసాం. ఇలాగే అంకుల్ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటారు. ఏంటి ఓ అమ్మా అమ్మా ఇలా రామ్మా. చెప్పండి మావయ్య. ఏంటమ్మా ఇది? డాన్స్ టీచర్కి అపాయింట్మెంట్ ఆర్డర్ మావయ్య. నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, ఇలాంటివన్నీ మన కుటుంబానికి సెట్ అవ్వవని. మీ అత్తయ్య డబ్బులు ఏమే చదువుకుంది, అయినా కూడా మా అమ్మలాగే ఇంటిని బాగా చూసుకొని పిల్లల్ని బాగా పెంచి పెద్దవాళ్ళని చేయడం వల్లే వాళ్ళందరూ ఈరోజు బాగున్నారు. మీరందరూ హోమ్ మినిస్టర్స్ అమ్మా. హోమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలో తెలుసా? దాని ముందు ఈ పనులన్నీ ఎందుకు పనికిరావమ్మా? కుటుంబాన్ని బాగా చూసుకోమ్మా, అదే నీ పని. మేమందరం బాగా బతికాం, మీరు కూడా బాగా బతకాలన్నదే మా కోరిక. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి మీ అత్తతో కాసేపు మాట్లాడు. తను కూడా ఇదే మాట్లాడుతుంది. నేను ఆ రోజు క్లియర్గా నీకేమని చెప్పాను? కొంచెం ఓపిక పట్టు, ఇప్పుడు జాబ్కి అప్లై చేయొద్దనే కదా చెప్పాను. మరి ఇప్పుడు నీ వల్ల నాన్న ముందు నా పరువు పోయింది. నేను ఎప్పుడైనా నువ్వు అసలు జాబ్కే వెళ్ళొద్దని చెప్పానా? నిన్నే అడుగుతున్నాను, నేను చెప్పానా? పెళ్ళికి ముందు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కదా. నాతో ఎవ్వరూ చెప్పలేదు. వెళ్ళి మీ అమ్మ నన్ను అడుగు, అప్పుడు తెలుస్తుంది నేను చెప్పానో లేదో. నోరుకి ఏం తక్కువ లేదు. ఆ రోజు మాత్రం మేనర్స్ గురించి నోటుకొచ్చినట్టు బాగావు. ఇప్పుడేముంది నీ మేనర్స్? మాలేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు? డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, కానీ రేపటి నుంచి నియమాలు పాటిద్దాం అనుకుంటున్నాను. ఓ, నియమాలు పాటిస్తే మనమిద్దరం కలవకుండా ఉండాలి, తెలుసుగా. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? ఇలా చేసేటప్పుడు నొప్పిగా ఉందండి. ఫోర్ ప్లేలో ఏదైనా ఓ, అయితే దీని గురించి నీకు ముందుగానే తెలుసు అన్నమాట, అంతేనా? ఏంటండి? అదే ఫోర్ ప్లే. ఇప్పుడు ఫోర్ ప్లే చెయ్యాలి అంటే నిన్ను చూడగానే అనిపించాలి. అనిపించట్లేదు. లైట్ ఆఫ్ చేయి, నిద్ర వస్తుంది, అదే వస్తుంది.
స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం